హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రేఖ. వెల్కమ్ టు రేఖా క్యూటీ 9531 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు అందరూ కూడా బాగుండాలని చెప్పేసి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నానండి. సో ఈ రోజు అయితే మీకు నా ఈవినింగ్ రొటీన్ బ్లాగ్ అయితే షేర్ చేయబోతున్నాను. రొటీన్ బ్లాగ్ అంటే జస్ట్ ఇంకా పిల్లలు బుక్స్ అయితే కొనుక్కొచ్చారు ఆయన. ఆ బుక్స్కి అట్టలు వేయడము, ఆ తర్వాత ఇంట్లో పనులు అనమాట. వాటితో పాటు మీతో కాసేపు అట్లా ముచ్చట్లాడదామని చెప్పి అయితే ఇంక ఈ వీడియో షూట్ చేశానండి. సో ఇక్కడైతే నేను ఈవినింగ్ కరెక్ట్గా పిల్లలకి స్కూల్ నుండి రాకముందనమాట ఇది. అంటే ఒక 4 o'clockకి 3:30, 4 అయి ఉంటుంది, టైం ఎగ్జాక్ట్గా తెలీదు. సో ఆ టైంలో అయితే ఇంకా మేడపై నుండి బట్టలు అయితే తీసుకొని వచ్చాను. అవన్నీ కూడా ఇంకా ఆరిపోయాయి మంచిగా. కొన్ని ఆరని బట్టలు ఉంటే ఇంకా పక్కన పెట్టాను అనమాట. అక్కడ ఆరేద్దాంలే బయట ఇంటి ముందని చెప్పేసి, ఎందుకంటే వర్షం పడేలాగుందని చెప్పేసి కొంచెం తొందరగా తీసుకొని వచ్చేసాను. అందువల్ల అవి సరిగా ఆరలేదన్నమాట. ఇంకా అవన్నీ కూడా ఇంటి ముందు కొంచెం కమ్మీలు అవి కట్టుకున్నాను. టవల్స్ లాంటివి, అంటే మార్నింగ్ ఫేస్ వాష్ చేసినప్పుడు కానీ స్నానాలు చేసినప్పుడు కానీ తుడుచుకున్న తర్వాత వాటిని ఇంటి ముందు ఆరేసుకుందాం, మిద్దె పైకి వెళ్ళాలంటే కష్టం కదా అని చెప్పేసి ఇంకా అవన్నీ ఆరేసుకోవడానికి అక్కడ కమ్మీలు కట్టాను కదా, వాటిపైన అయితే తీసుకెళ్ళి ఆరేసేసామంటే రేపు మార్నింగ్ అంతా ఆరిపోతాయి, తీసుకొచ్చి మడిచి పెట్టేయచ్చు. సో అలాగైతే ఇక్కడ బట్టలన్నీ కూడా సర్దుతూ సాంగ్స్ అయితే పెట్టుకున్నాను నేను. మొబైల్లో సాంగ్స్ పెట్టుకొని వింటూ అయితే బట్టలు మడుస్తూ ఉన్నాను అనమాట. నాకు ఎప్పుడైనా ఎక్కువగా వర్క్ ఉన్నప్పుడు కానీ బోర్ కొడుతుంది అనిపించినప్పుడు ఇంట్లో పనులు చేసుకుంటూ ఇట్లా టీవీలో కానీ మొబైల్లో కానీ సాంగ్స్ పెట్టేసుకుంటాను. అట్లా నేను పాడుకుంటూ పిచ్చిదానిలాగా ఒకతే వినుకుంటూ అట్లా నా పనులు అనేది చేసుకుంటూ ఉంటాను అనమాట. ఇంట్లో ఒకతే ఉన్నప్పుడు మాత్రం ఎవరైనా ఉంటే వాళ్ళతో మాట్లాడుకుంటూ అలా నా పనులు అనేది నేను చేసేసుకుంటూ ఉంటాను. ఇంకా మా ఫ్రెండ్తో, అంటే మా ఫ్రెండ్ ఉంది కదా, సో తనతో అయినా కాల్ మాట్లాడుతూ అట్లా పనులు చేసుకుందామంటే ఇంకా ఈ మధ్య ఒక కొత్త రోగం అయితే వచ్చింది కదా నాకు, మైగ్రేన్ హెడేక్ అని చెప్పి. సో దానివల్ల ఏంటంటే ఎక్కువ ఇయర్పోడ్స్ ఇలాంటివి చెవులో పెట్టుకోవడం కానీ, ఫోన్ ఎక్కువగా మాట్లాడడం కానీ ఇలాంటివి అయితే చేయకూడదని చెప్పారు. సో ఇంకా నేను అసలే చాలా పెయిన్ భరించాను మైగ్రేన్ హెడేక్ తోటి. ఇంకా మళ్ళీ దాన్ని రప్పించుకోవడానికి ట్రై చేస్తానా చెప్పండి, కల్లో కూడా ఊహించుకునే నా పెయిన్ని. అందుకని చెప్పేసి ఇంకా ట్రీట్మెంట్ తీసుకొని వచ్చిన తర్వాత చాలా అంటే చాలా వరకు నాకు రికవరీ అయిపోయింది. హెడేక్ అనేది లేకుండా తగ్గిందనమాట. ఎప్పుడైనా టైంకి ఫుడ్ తినకపోయినా లేకపోతే ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు మాత్రమే నాకు అట్లా తలనొప్పి వస్తూ ఉంటుంది. సో అలాంటప్పుడు వేసుకోవడానికి ట్యాబ్లెట్స్ ఇచ్చారు, అవైతే వేసేసుకుంటాను. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఈ డ్రెస్సులన్నీ కూడా నావండి, ఈ టాప్స్ అన్నీ కూడా నావన్నమాట. ఇక్కడ నేను మడిచిపెడుతున్నవి ఇవైతే నేను కొంచెం అంటే టైట్ అయిపోయాయి అనుకున్నప్పుడు నేను వాటిని ఎవరికైనా ఇచ్చేస్తున్నాను. ఇంతకుముందు కొత్తగా ఉన్నా కూడా ఇచ్చేసేదాన్ని. కాకపోతే ఇప్పుడు మా పెద్దమ్మాయి కొంచెం పెద్దది అవుతుంది కదా, తనకి యూజ్ అవుతాయని చెప్పి ఇప్పుడు ఎవరికి కూడా నేను నా బట్టలు ఇవ్వను అనమాట. నా డ్రెస్సెస్ కానీ నా శారీస్ కానీ ఎవరికి ఇవ్వను. శారీస్ అన్నీ కూడా అమ్మకి ఇస్తాను, డ్రెస్సెస్ అన్నీ కూడాను ఎవరికి ఇవ్వకుండా మా పెద్దమ్మాయికి యూజ్ అవుతాయి. హైట్ ఉంది, కొంచెం లావు లేదు కదా, సో తనకి నాకు సరిపోవని చెప్పి టైలర్ దగ్గరికి తీసుకెళ్ళి సైడ్స్లో మొత్తం కూడా టైట్ స్టిచెస్ అయితే వేపిచ్చేస్తాను, ఫిట్టింగ్ చేపిచ్చేస్తాను అనమాట. అవన్నీ కూడా ట్యూషన్కి వెళ్ళేటప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు, సండే టైంలో అలాంటప్పుడు వేసుకోవడానికి యూజ్ అవుతాయి కదా, అందుకని చెప్పేసి ఇప్పుడు ఎవరికి ఇవ్వట్లేదన్నమాట. ఇచ్చినా కూడాను ఏదో ఒకటి అంటారు, మనం ఎంత మంచిగా ఉన్నవి ఇచ్చినా కూడాను. సో అలాంటప్పుడు ఇవ్వడం కంటే కూడాను ఇలా పిల్లలకి యూజ్ అయ్యేలాగా వేసేయడం మంచిది అనిపిస్తుంది నాకు. కానీ ఇంతకు ముందైతే నేను మా పిల్లలు చిన్నపిల్లలప్పుడు నాకు ఇంత ఐడియా లేదు, ఇవన్నీ ఎత్తిపెట్టి పిల్లలకి పనికొస్తాయిలే ఫ్యూచర్లో ఎత్తిపెట్టే ఆలోచన నాకు లేదనమాట. ప్రతిదీ కూడాను నాకు ఏదైనా 1-2 సార్లు వేసుకున్న తర్వాత నచ్చలేదంటే వాటిని రిలేటివ్స్లో ఎవరికైనా ఇచ్చేయడం కానీ, లేదంటే బయట వాళ్ళు వస్తూ ఉంటారు కదా అనాథాశ్రమానికి అని చెప్పి, లేకపోతే అమ్మ వాళ్ళ ఊర్లో కానీ మా ఊర్లో అంటే అత్తయ్య వాళ్ళ విలేజ్లో కానీ ఎవరైనా పేద పిల్లలు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఇచ్చేసేదాన్ని నేను ఈ డ్రెస్సులంతా కూడా తీసుకెళ్ళి. కాకపోతే ఇప్పట్లో ఎవరు తీసుకోరండి, ఒక అనాథాశ్రమం మాత్రం, అంటే వాళ్ళు వ్యాన్ ఒకటి వేసుకొని వస్తారు, వాళ్ళు ఒకరే తీసుకెళ్తున్నారు అనమాట. ఇంకా ఎవరు కూడా ఇప్పట్లో ఇస్తే తీసుకోరండి. ఎంత బాగుండేటివి ఇచ్చినా కూడా మాకేమైనా లేదా, మీరు ఎందుకు ఇస్తారని చెప్పి మాట్లాడతారు. ఈ కాలంలో ఫుడ్కి కానీ బట్టలకు కానీ ఎవరు లోటు లేకుండానే బతుకుతూ ఉన్నారు. వాళ్ళ కష్టం వాళ్ళు సంపాదించుకొని తీసుకొని ఎంజాయ్ చేస్తున్నారు. కానీ ఒకప్పటిలాగా అయితే ఇప్పుడు ఎవరు ఒకరిపైన ఆధారపడట్లేదు నాకు తెలిసినంత వరకు అయితే. మామూలుగా అయితే ఒకప్పుడు ఫెస్టివల్స్ అంటే ఊర్లోకి వచ్చేవాళ్ళు కదా ఫుడ్ కోసం అని చెప్పేసి, ఇంటింటి దగ్గరికి వచ్చి ఫుడ్ తీసుకొని వెళ్ళేవాళ్ళు, బట్టలు ఏవైనా ఇస్తే తీసుకెళ్లేవాళ్ళు. కాకపోతే ఇప్పుడు అసలు ఫెస్టివల్ జరుగుతుందంటే అన్నం ఆకలి అని చెప్పి ఎవరు వచ్చి అడిగే వాళ్ళే లేరండి నోరు తెరిచి. అంత ఒక స్థాయికి అయితే వచ్చేసారు. అంటే ఆ పూట గడవని వాళ్ళంటూ ఎవ్వరు లేరు.
వాళ్ళ తిండి వరకైనా వాళ్ళు సంపాదించుకునే అంత స్టేజ్కి అయితే ప్రతి ఒక్కరు వచ్చేసారు. ఇంకా అలాగే కొంతమంది చెప్తూ ఉంటారు కదా, అంటే మన బట్టలు మనం వేసుకున్న బట్టల్ని కానీ మన పిల్లల డ్రెస్సెస్ కానీ ఇలాంటివి ఎవరికి కూడా ఇవ్వకూడదని చెప్పేసి. నేనైతే అవి అస్సలు నమ్మను. ఎందుకంటే మనం ఇచ్చినంత మాత్రాన మనకి చెడు జరిగిపోతుంది, వాళ్ళకి మంచి జరిగిపోతుంది, మన అదృష్టం అంతా వాళ్ళకి వెళ్ళిపోతుంది అనేది అబద్ధము. ఎవరి అదృష్టం వాళ్ళకి ఎంత రాసుంటే అంతే ప్రాప్తి. కానీ ఇవ్వకూడదు అనేసి మాత్రం కొంతమంది చెప్తూ ఉంటారు, కానీ నేను అవన్నీ నమ్మనండి. అంటే మంచి రోజులు ఉంటాయి కదా, ఈ రోజుల్లో ఇవ్వచ్చు, ఈ రోజుల్లో ఇవ్వకూడదు అని చెప్పి అవి మాత్రమే నేను చూసుకుంటాను. మిగతా డేస్లో అంతా కూడా ఇవ్వాలనుకుంటే ఏవైనా ఉంటే ఇచ్చేస్తాను, లేదనుకుంటే అమ్మకి మా పిల్లలకి యూజ్ చేసుకుంటాను. సో దేవుడి దయ వల్ల అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి, నా ఫ్యామిలీ ఉండాలి. సో మీ బ్లెస్సింగ్స్ అన్నీ కూడా మా ఫ్యామిలీ పైన ఉండాలని అయితే నేను కోరుకుంటున్నాను. ఇంకా అయితే ఇక్కడ బుక్స్ అయితే కొనుక్కొని వచ్చారండి. అంటే స్కూల్ నుంచి అయితే ఆయన బుక్స్ కొనుక్కొని వచ్చారనమాట పిల్లలిద్దరికీ కూడాను. అంటే నోట్ బుక్స్ అండి ఇవి. నోట్ బుక్స్ అలాగే కొన్ని మెటీరియల్స్ ఇవన్నీ కూడా స్కూల్లో ఇస్తారనమాట. ఓన్లీ టెక్స్ట్ బుక్స్ మాత్రమే చిత్తూరు నుండి కొనుక్కొచ్చారు. ఇంకా ఇద్దరు పిల్లలకి కూడా నోట్ బుక్స్ అనేది స్కూల్ నుండి తీసుకొచ్చారు. ఇంకా వస్తూ వస్తూ కవర్స్, అంటే బుక్స్కి వేయడానికి కవర్స్ అవన్నీ కూడా కొనుక్కొని వచ్చారు. సో ఇక్కడ మా పెద్దమ్మాయి ఒక్కతే కూర్చొని తన నోట్బుక్స్కి అన్నిటికీ వేసేసింది. ఒక్కొక్కరికి, అంటే పెద్దమ్మాయి 9th క్లాస్ కదా, తనకి 20 నోట్బుక్స్ విత్ మెటీరియల్స్. అలాగే 7th క్లాస్ కదా చిన్నమ్మాయి, తనకి 25 నోట్బుక్స్ అనమాట. అలాగైతే ఇంకా 15,000 అయ్యిందండి. ఈ నోట్బుక్స్కి మెటీరియల్స్కి మాత్రం 15,000 కట్టేసి తీసుకొని వచ్చారు. సో ఇంకా వాళ్ళైతే ఇక్కడ కవర్స్ వేసుకుంటున్నారు. మా హస్బెండ్ కూడా లేచి వచ్చారనమాట, పడుకొని ఉన్నారు. సో లేచి అయితే వచ్చి ఇంకా పిల్లలకైతేను హెల్ప్ చేస్తున్నారనమాట. నేనైతే అక్కడ కూర్చొని వాళ్ళతో మాట్లాడుతూ అట్లా బాతాకనీలు కొడుతూ ఉన్నాను. ఎందుకంటే వాళ్ళకి బోరు కొట్టకుండా. వాళ్ళిద్దరూ కష్టపడుతున్నారు కదా, నేను అక్కడ కూర్చొని మాటలు చెప్తూ ఉంటే వాళ్ళకి టైం పాస్ అవుతుంది కదా, అట్లా కబుర్లు చెప్తూ కూర్చొని ఉంటే వాళ్ళిద్దరూ కూడా కవర్స్ వేస్తూ ఉన్నారు. ఇంకా నేను కూడా బోర్ కొడుతుందని చెప్పేసి అయితే ఒక 2 నోట్బుక్స్కి వేశాను. ఇంకా నాకు కొంచెం బ్యాక్ పెయిన్ వస్తుందని చెప్పేసి నేనైతే కూర్చునేసాను. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. మా ఇంట్లో బిజీగా బుక్స్కి అన్నిటికీ కూడా అట్టలేస్తున్నారు ఫ్రెండ్స్. మేమంతా ఒకప్పుడు న్యూస్ పేపర్లు వేసుకునే వాళ్ళము. న్యూస్ పేపర్లు, బ్యానర్స్ ఉంటాయి కదా, అలాంటివి వేసుకునే వాళ్ళము. వీళ్ళకైతే రిచ్ పీపుల్ లాగా ఇప్పుడు కోరినట్లు తీసుకొని వచ్చి అయితే వేపిస్తున్నాం అన్నమాట. చూసారా, ఇలా బిజీగా మా ఈవినింగ్ అయితే గడుస్తూ ఉంది. ఈ అమ్మాయి నోట్బుక్స్కి అన్నిటికీ వేసేసరికి నైట్ ఒక 10 అయ్యేలాగుంది. ఇవి అయ్యేంత వరకు పైకి వేయరంట. ఈ అమ్మాయి అయిపోయిన తర్వాత చిన్న అమ్మాయి నోట్బుక్స్కి వేయాలి. అవి ఒక ఎన్ని ఉంటాయి, 15-20 ఉంటాయా? ఒక 20 నోట్బుక్స్, 90 నోట్బుక్సా? ఒక 20-25 ఉన్నాయి ఫ్రెండ్స్. 7th క్లాస్కి 25 నోట్బుక్స్ ఉన్నాయి. 9th క్లాస్కి ఒక 25 నోట్బుక్స్ ఉన్నాయి. ఇవన్నీ ఎప్పుడు రాస్తారో, అది ఎట్లా ఎత్తుకోపోతారో తెలియదు. అందుకే అన్ని స్కూల్లో పెట్టేసి వస్తూ ఉంటారు. ఇలాగైతే మా ఈవినింగ్ జరుగుతూ ఉంది. అండ్ ఇంకా నైట్కి వంట చేయాలి, దీపం పెట్టాలి, చాలా పనులు ఉన్నాయి. నేను కూడా కాసేపు అట్లా, అంటే వాళ్ళిద్దరూ వేస్తున్నారు, మా ఆయన మొదటమ్మ. నేనైతే వాళ్ళతో మాట్లాడుతూ టైంపాస్ చేస్తూ ఉన్నా, వాళ్ళకి బోర్ కొట్టకుండా చేస్తున్నా. సో ఇలాంటివి ఇప్పటికి ఒక 3 అయిపోయాయి ఫ్రెండ్స్. ఇది ఒకటే ఉంది. ఇంక ఇది కూడా అయిపోయిందంటే మా అమ్మాయివి బుక్స్, నోట్స్ అయిపోతుంది. అండ్ ఇంకా చిన్న అమ్మాయికి మళ్ళీ ఫ్రెష్గా అన్నీ కొనుక్కొని వచ్చి చేయాల్సింది. పెట్టు, బయట దీపం మాత్రం పెట్టేస్తారు సార్. సో ఇంకైతే తనకి చిన్న అమ్మాయికి అన్నీ కూడా కొనుక్కొని వచ్చి అయితే ఇంకా వెయ్యాలి. సో ఇంకా టైం కూడా అయిపోతుంది, డిన్నర్ ప్రిపేర్ చేయాలి. కొంచెం ఫేస్ అంతా చూసారు కదా, డల్ అయిపోయింది, ఫ్రెష్ అప్ అవ్వాలి. సో ఇంకైతే మీరు చాలా మంచిగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అలాగే వీడియోస్ కూడా రెగ్యులర్గా వాచ్ చేస్తున్నారు, రెగ్యులర్గా పెట్టమని చెప్పి అడుగుతూ ఉన్నారు. సో ఖచ్చితంగా ఇంక మీదటైతే రెగ్యులర్గా వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. నాకు కుదరట్లేదు, కానీ ఇంక మీదటైతే నేను మీకోసమైనా రెగ్యులర్గా వీడియోస్ అనేది షూట్ చేసి పెడుతూ ఉంటాను నా లైఫ్ స్టైల్ గురించి. సో చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. అలాగే మీ సపోర్ట్ నాకు ఇవ్వండి, మంచి వీడియోస్ అయితే నేను మీకు పెడుతూ ఉంటాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో ఇంకా అలాగైతే నైట్ అయిపోయింది. 5కి ఏమో కూర్చున్నారు అట్టలు వేయడానికి, అంటే బుక్స్కి కవర్స్ వేయడానికి. 5 నుంచి కరెక్ట్గా 7-7:30 వరకు పట్టింది. సో ఇంకైతే
చాలా ఈ రోజుకి మరీ బ్యాక్ పెయిన్ వచ్చేస్తుందని చెప్పేసి అయితే ఇంకా వద్దని చెప్పేసాము. తన బుక్స్ అన్నీ అయిపోయాయి పెద్దమ్మాయివి. ఇంకా చిన్నమ్మాయి మాత్రం 25 బుక్స్ ఉన్నాయి నోట్ బుక్స్. వాటన్నిటికీ రేపైతే వేయాలన్నమాట. సో అలాగా మా చిన్నమ్మాయి అయితే దీపం పెట్టేసింది మంచిగా, ఫేస్ వాష్ అవి చేసుకొని వచ్చేసి అయితే 6:40 అవుతుంది ఫ్రెండ్స్. ఇంకా మా చిన్నమ్మాయి అయితే దీపం పెడుతుంది అండ్ వీళ్ళైతే ఇంకా అట్టలేస్తూనే ఉన్నారు. సో మేమైతే టయర్డ్ అయిపోయాం మాట్లాడుకొని. అండ్ ఈ వీడియోని అయితే నేను ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. వీడియో నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. అండ్ రేపటి బ్లాగ్తో మీ ముందుకు వస్తాను, షార్ట్ వీడియోతో కానీ ఫుల్ బ్లాగ్తో కానీ. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.